నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్తో పాటు రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, సందర్శిని హోటల్లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్లో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు పేర్కొన్నారు. 2 రోజుల క్రితం ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్తో బిర్యానీని తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆహారాన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్న హోటల్ నిర్వాహకులు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు తెలిపారు. ఆల్ఫా హోటల్, సందర్శిని, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లలో నాసిరకం వస్తువులతో పాటు దుర్గంధంగా ఉన్న వంటశాలను గుర్తించారు. హోటళ్లలో ఎలుకలు తిరుగుతూ ఉండడం, దుమ్ము, ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు. ఆల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటు ఐస్ క్రీమ్, డేట్స్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని గుర్తించి ఆల్ఫా హోటల్కు నోటీసులు జారీ చేసి ₹1,00,000 ఫైన్ విధించారు.